సీఎం చంద్రబాబు ఇవాళ తిరుపతి జిల్లా నగరి పర్యటిస్తారు. ఉదయం అమరావతి నుంచి నగరికి ఆయన బయలుదేరనున్నారు. ఈ మేరకు ఉదయం 11:20 నగరి జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ కు చంద్రబాబు చేరుకుంటారు. ఆ తర్వాత ఉదయం 11:30 శాప్ స్పోర్ట్స్ గ్రౌండ్ నందు ఏర్పాటు చేసిన ప్రజావేదిక చేరుకుంటారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు నగరి బాలురు బాలికల ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ను పరిశీలిస్తారన్నారు. మధ్యాహ్నం 2:30 నగరి ఏరియా ఆసుపత్రి చేరుకుని ప్రజలతో మాట్లాడతారు. అనంతరం 3 గంటలకు జూనియర్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన రాజకీయ సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు హెలీప్యాడ్ నుంచి ఉండవల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు. ఈ మేరకు ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లను స్థానిక కలెక్టర్ పరిశీలించారు. పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని పోలీసులను ఆదేశించారు. మరి ఇదే అంశం గురించి మా ప్రతినిధి ఫోన్ ఇన్ లైవ్ లో శివకుమార్ అందిస్తారు. చెప్పండి శివకుమార్, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఈరోజు నగరీ పర్యటన ప్రధాన లక్ష్యం ఏంటి? అయితే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా సీఎం గారు అయితే వస్తున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పటికే పకడ్బందీగా ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పటికే చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే భానుప్రకాష్ గారు కూడా ఇక్కడికి వచ్చేసి సర్వం సిద్ధం చేశారు. ముఖ్యంగా ఏంటంటే నగర ప్రజలకు సంబంధించి ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు రావడం జరుగుతుంది. ఉదయం 11:20 నగిరి జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అనంతరం షాప్ క్రీడా మైదానాన్ని పర్యవేక్షిస్తారు. అదేవిధంగా బహిరంగ సభలో పాల్గొని రష్యా హాస్టల్ పరిశీలిస్తారు. మధ్యాహ్నం 2:15 నుంచి 2:30 వరకు నగిరి హాస్పిటల్ని సందర్శించి సాయంత్రం 4 గంటలకి తిరుగు ప్రయాణం చేస్తారని సమాచారం ఉంది మనకి. నగరి నియోజకవర్గానికి ఈ పర్యటనలో ఏమైనా కీలక హామీలు ఇవ్వబోతున్నారా? సో దానిపైన ఇప్పటికైతే మనకి ఏం అప్డేట్ లేదు, కానీ ఖచ్చితంగా ఇస్తారనే సమాచారం అయితే ఉంది. సో దీనిలో భాగంగానే ఈ రోజు నగరికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు. భారీ వాహనాలు కూడా నగరిలో ప్రవేశం లేకుండా పుత్తూరు నుంచి నాగలాపురం జంక్షన్ వరకు వెళ్లేలాగా అయితే ఏర్పాట్లు చేశారు. కానీ సీఎం పర్యటన గురించి అయితే అక్కడికి వచ్చిన తర్వాత ఏ హామీలు ఇస్తారు, ఏ విధంగా చేస్తారనేది అయితే మనకు అప్డేట్ లేదు. కానీ ఖచ్చితంగా వచ్చిన తర్వాత అయితే ఇస్తారనే ఆశాభావంతో అయితే నగరి ప్రజలు ఉన్నారని చెప్పి మనకు తెలుస్తుంది. మరి నగరి రోడ్లు, తాగునీరు, డ్రైనేజ్ సమస్యలపై సీఎం ఏమైనా స్పందించే అవకాశం ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు నగరికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక తమిళనాడు బార్డర్ లో ఉంది. అందులో మెయిన్ కాబట్టి అక్కడ ఇచ్చడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా మనకి సమాచారం అయితే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శివకుమార్.